మీ హస్బెండ్ గురించి మీతో మాట్లాడాలి. మీరు బ్రింజాం గుడికి రాగలరా? ఎవరు మీరు? గుడికి రండి, మీకు చెప్తాను. నా పేరు కుమార్. పూజారితో నా పేరు చెప్పండి, నేను ఎక్కడున్నది ఆయన చెప్తాను. ఎన్ని గంటలకి రావాలి? ఇంకొక గంటలో రాగలరా? అలాగే వస్తాను. గుడికి వస్తే తప్పకుండా దెయ్యాన్ని తీసుకురా. వచ్చిన వెంటనే లేపేద్దాం. చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు ఎప్పుడు ఊరికెళ్తున్నారు? రేపు బయలుదేరుతాను సార్. నేను ఇప్పుడే గుడికి వెళ్ళొస్తాను. మీరాని చూస్తూ ఉండండి. మంచిదమ్మా, అంతా మీకు మంచి జరుగుతుంది. సరే, నువ్వు రామ్మా. మీరా భాగ్యం. హలో, కొంచెం కారు దిగుతారా? మీకేం కావాలి? కిందకి దిగితే చెప్తాను. ఏం పర్వాలేదు, ఇలాగే చెప్పండి. కారు దిగిరండి. లేదండి, మీరు చెప్పండి, ఏంటి విషయం? కిందకి దిగ. మీరా ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మీరా ఆగు. నా మాట విను. మీరా మీరా ఆగమ్మా. ఆగు. ఏ మీరా ఆగమ్మా. ఆగు. ఆగవే, ఎక్కడికి పారిపోతున్నావు? నిన్ను ఏం చేస్తానో చూ. అమ్మా, నేను వెతుకుతున్నా రెండో వాడు వీడేనమ్మా. వీడు చావకూడదు. వీడు చేస్తే నేను వెళ్ళిపోతా. కాపాడమ్మా. ఏంటమ్మా చూస్తున్నా? అమ్మా, సారీ అమ్మా, నేను వెళ్ళిపోతున్నా. మీరా 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 మీరా. రండి.
మనకి పాత మీరా దక్కినట్టే, కానీ అదే జబ్బుతో ఇంకా దారుణమైన పరిస్థితికి చేరింది. అందుకని మీరు వెంటనే మీ ఊరికి చేరుకోవడం మంచిది. నేను చెప్పే మాటల్లో అంతరార్థం మీరు గ్రహించే ఉంటారని భావిస్తున్నా. ఐఎమ్ సారీ. నా కూతురు శరీరంలోకి మీరు మరొక ఆత్మని ప్రవేశపెట్టగలరా? ఏంటమ్మా మీరు అలా అడుగుతున్నారు? అది శాశ్వత పరిష్కార మార్గమా? ఇప్పుడు కూడా ఏ మందుల వల్ల పరిష్కారం దొరకలేదుగా. ఇలాంటి ఆత్మ ఒకటి రాకపోతే ముందులనే కదా మనం నమ్మేవాళ్ళం. కానీ తన గురించి ఆలోచిస్తే ఆత్మ కూడా ఒక చికిత్స లాంటిదే కదా. సత్య, ఇప్పటి వరకు నేను పంపిన మెసేజ్లు ఏవి నువ్వు చూడలేదో వినలేదో. ఇది కూడా వింటావని నాకు నమ్మకం లేదు. కానీ నీతో ఒక విషయం చెప్పాలరా. చెప్పండి. నాకొక సహాయం చేయగలరా? ఇప్పటికే చాలా చేశారు. ఆఖరిగా ఇదొక్క సహాయం చేసి పెట్టండి. తప్పకుండా చేస్తాను. రేపు మీరాని మీరు మా ఊరికి తీసుకెళ్ళి అప్పచెప్పగలరా? ఏమంటున్నారు? మీరు ఊరికి రావట్లేదా? నేను కూడా వస్తాను, మీరు కూడా రావాలి. తప్పకుండా వస్తాను. అలాగే మీకోసం ఒక లెటర్, మా చెల్లెలు దుర్గాకు ఒక లెటర్ రాసి టీవీ పక్కనే పెట్టాను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అందరం కలిసి వెళ్తున్నాం కదా, అప్పుడు ఇవన్నీ ఎందుకు? నేను వస్తాను అని నమ్మకంతోనే వెళ్తున్నా. ఇకపై నేను ఎటువంటి గొప్ప విషయాలు సృష్టించలేను. కానీ మీరా వల్ల అది నెరవేరుతుంది. తులసి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా ప్రేమ నిజమైతే, నా ఆశ నెరవేరాలంటే నా కూతుర్లోకి నేనే వస్తాను. తులసి!